Good afternoon. Today's topic number system. Okay. నెంబర్ సిస్టంలో సబ్ టాపిక్స్ ఇప్పుడు రాస్తాను చూడండి. ఫస్ట్ వన్ కాంపోజిట్ అండ్ ప్రైమ్ నెంబర్స్. సెకండ్ వన్ ఫ్యాక్టరైజేషన్. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ జీరోస్. నెక్స్ట్ డివైడ్ అండ్ divisor, and last one remainder. Next divisibility. Next unit digit. And last one remainder theorem. ఓకే, నెంబర్ సిస్టమ్ టాపిక్ డిస్కస్ చేసే ముందు ఒకసారి నెంబర్ సిస్టమ్ పేజ్ చూద్దాం. This is the tree of number system. Number system are two types, real and complex number. Complex number is a x plus iy form. గుర్తుపెట్టుకోండి, ఎక్స్ ప్లస్ ఐవై ఫార్మ్ అంటే కాంప్లెక్స్ నెంబర్. రియల్ నెంబర్స్లో ఇవన్నీ సబ్ కేటగిరీస్. స్టార్టింగ్ ఇక్కడ స్టార్ట్ చేద్దాం. న్యాచురల్ నెంబర్స్ 1 to 7 మనకు తెలుసు, ఇంక్లూడింగ్ విత్ జీరో ఓల్డ్ నెంబర్స్ అంటారు. అవి పాజిటివ్ నెంబర్స్ కాబట్టి పాజిటివ్ ఫామ్లో ఉంటాయి. వాటికి నెగిటివ్ నెంబర్స్ అంటే -1, -2, -∞, -1 to ఇన్ఫినిటీ యాడ్ చేస్తే ఇంటీజర్స్. ఓకే, ఇంటీజర్స్. రేషనల్లో 2 టైప్స్ ఉంటాయి, ఫ్రాక్షనల్ అండ్ ఇంటీజర్స్. ఇంటీజర్స్ అంటే మనకు తెలుసు నార్మల్ నెంబర్స్. అదే ఫ్రాక్షనల్ అంటే p/q ఫామ్లో ఉంటాయి. ఫ్రాక్షనల్ నెంబర్స్లో ప్రాపర్, మిక్స్డ్, ఇంప్రాపర్ మొత్తం 3 టైప్స్ ఉంటాయి. నెక్స్ట్ ఫ్రాక్షనల్ నెంబర్స్ని డెసిమల్స్లో కూడా రాసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ సపోజ్ 7/5 తీసుకున్నాం అనుకోండి. 7/5 డివైడ్ 5ని 7తో డివైడ్ చేస్తే పాయింట్లో మనకి ఆన్సర్ వస్తుంది. సో అది డెసిమల్ ఫామ్ అనమాట. టెర్మినేట్ అండ్ నాన్ టెర్మినేట్. ఫస్ట్ టాపిక్ కాంపోజిట్ నెంబర్స్. కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏం లేదు, సింపుల్. ఫస్ట్ ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్ ends with 0, 2, 4, 6, 8. Okay, it can be represented దీన్ని మనం ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే 2n where n is whole number. Okay, n is whole number. Example 2n plus 1 equals to 2. Okay, next odd number. Ends with 1, 3, 5, 7, 9. It can be represented as 2n plus 1, same as it is where n is whole number.
ఓకే, n ప్లస్లో 1 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 3. 3 ఈజ్ ఆడ్ నెంబర్. ఓకే, ఇక్కడ 2 ఈజ్ ఈవెన్ నెంబర్. ఓకే, ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్ అంటే ఏం లేదు, ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉండాలి. ఆ 2 ఫ్యాక్టర్స్ కూడా 1 అండ్ ఇట్ సెల్ఫ్. అంటే మనం ఏ నెంబర్ అయితే తీసుకుంటాం ఆ నెంబర్ యొక్క ఫ్యాక్టర్ అయి ఉండాలి. ఫర్ సపోజ్ 2 ఎగ్జాంపుల్ 2 తీసుకున్నాం. 2 యొక్క ఫ్యాక్టర్స్ 1 2 3 3 అయితే 1 3. ఓకే, నెక్స్ట్ 4 తీసుకుంటే 1 2 4. చూడండి ఇక్కడ 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ నాట్ ప్రైమ్ నెంబర్. ఓకే, నెక్స్ట్ 5 1 5. నెక్స్ట్ 6 1 2 3 6. దిస్ ఈజ్ నాట్ ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ 7. దీస్ ఆర్ ప్రైమ్ నెంబర్స్. ఓకే, difference between two prime numbers is 2. They are called twin prime. Okay, next co-prime numbers. Both are prime numbers are called co-prime. ఓకే, ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. 5 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, 3 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, ఈక్వల్స్ టు 2. 5 మైనస్ 3 చేస్తుంది 2. ఓకే, co-prime అంటే 2 and 3 ఈజ్ a pair. 2 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, 3 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. They are called co-primes. Factorization. Product of two numbers is called factorization. Okay, product of two numbers are two factors. Factors అనొచ్చు, numbers అనొచ్చు. Every number is a factor. Example, 2 is a factor. Product అనకప్పి ఇంటూ 3 is a factor. టోటల్ చేస్తే 6. ఇక్కడ చూడండి, ఇప్పుడు 6 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? 2 and 3. ఈ 2 3 దేనికి ఫ్యాక్టర్స్ 6కి. అర్థమవుతుందా? ఫ్యాక్టర్స్ థియరీ. ఫ్యాక్టర్స్ థియరీ అంటే ఏం లేదు, ఫ్యాక్టర్స్ థియరీ ఎలా వర్క్ అవుతుందో చెప్తాను చూడండి. ఫస్ట్ ఒక నెంబర్ తీసుకోండి. ఓకే, 1440. దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. ఓకే, 1440 ఈక్వల్స్ టు 2 ఇంటూ 2 ఇంటూ 7 ఇంటూ 11 ఇంటూ 5.
ఓకే 2 స్క్వేర్ ఇంటూ 11 పవర్ ఆఫ్ 1 ఇంటూ 7 పవర్ ఆఫ్ 1 ఇంటూ 5 పవర్ ఆఫ్ 1 ఏ ఫామ్ ఉందంటే ఏ పవర్ ఆఫ్ పి ఇంటూ బి పవర్ ఆఫ్ క్యూ ఇంటూ సి పవర్ ఆఫ్ ఆర్ ఇంటూ డి పవర్ ఆఫ్ ఎస్. ఓకే, దీనికి మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఆల్వేస్ ఫైండ్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఫైండ్ చేయాలి ఆఫ్ 40 40. Number of factors in 1440 equals to p plus 1 into q plus 1 into r plus 1 into s plus 1. This is the formula. ఓకే, p ప్లస్ లెంత్ ఉంది. నేను ఇక్కడ ఫామ్ తీసుకున్నాను చూడండి. ఇది p ప్లస్ లెంత్ ఉంది 2 ప్లస్ 1 q ప్లేస్లో 1 1 ప్లస్ 1 నెక్స్ట్ r 1 ప్లస్ 1 s 1 ప్లస్ 1 3 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 3 ఇంటూ 2 పవర్ ఆఫ్ క్యూబ్. ఓకే, 3 ఇంటూ 8 24 ఫ్యాక్టర్స్. అంటే 1440కి ఎన్ని ఫ్యాక్టర్స్ అంటే 24 ఫ్యాక్టర్స్. 1440కి 24 ఫ్యాక్టర్స్ ఉంటాయని తెలిసింది. ఓకే, వీటిలో ఎన్ని ఈవెన్ ఫ్యాక్టర్స్ ఆర్ ఎన్ని ఆడ్ ఫ్యాక్టర్స్ ఎలా ఫైండ్ చేస్తాం? సింపుల్, ఏం లేదు, సేమ్ ఫార్ములా. నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్. ఈవెన్ అన్నాం కాబట్టి ఇక్కడ మనకి ఎంత ఫామ్ ఏది 2 పవర్ ఆఫ్ 2 ఇంటూ 11 పవర్ ఆఫ్ 1 ఇంటూ 7 పవర్ ఆఫ్ 1 ఇంటూ 5 పవర్ ఆఫ్ 1. ఓకే, 1440 ఇదే కదా ఫామ్. ఇక్కడ ఈవెన్ ఫ్యాక్టర్స్ అన్నా అంటే ఈవెన్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఒకటే ఉంది. 2 పవర్లు ఎంత ఉంది? 2. ఆ 2 ఇక్కడ రాసుకుంటాం. 2 ఇంటూ నెక్స్ట్ ఇక్కడ నుండి ఇది పి, ఇది ఏ పవర్ ఆఫ్ పి ఇంటూ బి పవర్ ఆఫ్ క్యూ ఇంటూ సి పవర్ ఆఫ్ ఆర్ ఇంటూ డి పవర్ ఆఫ్ ఎస్. ఏ పవర్ ఆఫ్ పి ఇలా రాసుకుందాం. ఓకే, ఇప్పుడు బి పవర్ ఆఫ్ క్యూ అంటే క్యూ ప్లస్ 1 ఇంటూ ఆర్ ప్లస్ 1 ఇంటూ ఎస్ ప్లస్ 1. 2 ఇంటూ క్యూ ప్లస్ 1 ఎంత? క్యూ ఎంత? 1 1 ప్లస్ 1 ఇంటూ 1 ప్లస్ 1 ఇంటూ 1 ప్లస్ 1. 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 2 ఇంటూ 2 పవర్ ఆఫ్ క్యూబ్ 2 ఇంటూ 8 16 ఫ్యాక్టర్స్. ఓకే, అంటే 1440లో 16 ఈవెన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 16 ఈవెన్ ఫ్యాక్టర్స్ అన్నీ ఉన్నాయి. ఆడ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ చేయాలనుకోండి, ఆడ్ ఫ్యాక్టర్స్ అయితే ఏం లేదు. మనకి ఇక్కడ వచ్చిన ఫ్యాక్టర్స్లో ఈవెన్ వేరియబుల్ అంటే ఇదే కదా, ఈవెన్ పార్ట్ అంటే. దీన్ని రిమూవ్ చేసి మిగిలిన చేస్తే వచ్చిందే ఆడ్ ఫ్యాక్టర్స్. ఓకే, సేమ్ ఫార్ములా క్యూ ప్లస్ 1 ఆర్ ప్లస్ 1 ఎస్ ప్లస్ 1. క్యూ ఎంత? 1 ప్లస్ 1 1 ప్లస్ 1 1 ప్లస్ 1 2 ఇంటూ 2 ఇంటూ 2 8 ఫ్యాక్టర్స్. అంటే 8 ఆడ్ ఫ్యాక్టర్స్. 8 ఆడ్ ఫ్యాక్టర్స్. 8 ప్లస్ 16 ఎంత? 24 ఫ్యాక్టర్స్. 24 ఫ్యాక్టర్స్ టాలీ అయింది లేదా? కరెక్ట్గా. సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు మనం ఏం ఫైండ్ చేసాం అంటే ఒక లార్జెస్ట్ నెంబర్ తీసుకుంటే దాని యొక్క ఫ్యాక్టర్స్ ఫైండ్ చేసాం ఎన్ని ఉంటాయని. ఓకే, ఇప్పుడు ఆ ఫ్యాక్టర్స్ అన్ని యాడ్ చేస్తే ఎంత వస్తాయి అనేది ఫైండ్ చేద్దాం. ఒక నెంబర్ తీసుకుందాం 280. ఫస్ట్ ఫ్యాక్టరైజేషన్ చేసుకోవాలి.
5 into 7. 2 cube into 5 power of 1 into 7 power of 1. A form a power of p into b power of q into c power of r. Sum of factors formula చూద్దాం. Sum of factors formula a power of p plus 1 minus 1 whole by a minus 1 into b power of q plus 1 minus 1 whole by b minus 1 c power of r plus 1 minus 1 whole by c minus 1. ఓకే, అది అప్లై చేద్దాం. ఏ అంటే 2 పవర్ ఆఫ్ 3 ప్లస్ 1 మైనస్ 1 ఏ మైనస్ ఏ అంటే 2 మైనస్ 1. బి అంటే 5 మైనస్ 1 5 పవర్ ఆఫ్ 1 ప్లస్ 1 మైనస్ 1. నెక్స్ట్ 7 మైనస్ 1 7 పవర్ ఆఫ్ 1 ప్లస్ 1 మైనస్ 1. 2 మైనస్ 1 1 5 మైనస్ 1 4 7 minus 1 6. ఓకే, 2 3 plus 1 2 power of 4 అంటే 16 minus 1 25 minus 1 5 square అంటే 25 minus 1 7 square అంటే 49 minus 1 15 into 24 by 4 into 48 by 6. 4 ones 4 6 cancel. 15 into 48. ఓకే, మనం ఇలా రాసుకుందాం, సింపుల్ అయిపోద్ది. 15 8 0 120 15 4 60 72 total 720. Sum of factors of 280. ఫ్యాక్టర్ ఆఫ్ 280 అంటే 720. సెకండ్ ప్రాబ్లం చేద్దాం. ఇంకోటి 1200. ఫస్ట్ ఫ్యాక్టరైజేషన్ చేసుకోవాలి. 2 150 275 325 5 into 5. ఓకే, 2 power of 4 into 3 power of 1 into 5 power of 2. A form a power of p into b power of q into c power of r. ఓకే, సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫార్ములా రాస్తున్నాం. a power of p plus 1 minus 1 whole by a minus 1 into b power of q plus 1 minus 1 whole by b minus 1 into c power of r plus 1 minus 1 whole by c minus 1. Okay, 2 minus 1 2 power of 4 plus 1 minus 1. Next 3 minus 1 3 power of 1 plus 1 minus 1 into next 5 minus 1 5 power of 2 plus 1 minus 1. 1 2 4 2 power of 5 32 minus 1 3 square 9 minus 1 5 cube 125 minus 1 1 31 9 minus 1 8 by 2 121 5 minus 1 124 by 4 2 ones 4 4 124 into 31. ఓకే, ఇక్కడ చేద్దాం. 124 3 4 12 1 3 2 6 7 3 1 3 4 4 8 3. Total answer 3844. Divisible rules. Okay, first rule number 1. 2
is any number can ends with 0, 2, 4, 6, 8 is divisible by 2, then the number is divisible by 2. అంటే ఏం లేదు, ఇప్పుడు మనకి ఇచ్చిన నెంబర్ అనేది ఏ నెంబర్ అయినా దాని యొక్క ఎండ్ ప్లేస్ అంటే యూనిట్ డిజిట్లో 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఉంటే ఆ నెంబర్ అనేది 2తో డివిజిబుల్ అవుద్ది అంటున్నాడు. ఎగ్జాంపుల్ 2, 7, 4, 6, 8. ఓకే, చూడండి ఇక్కడ ఇఫ్ ఎనీ నెంబర్ ఒక నెంబర్ తీసుకున్నాం కెన్ ఎండ్స్ విత్, ఎండ్స్ అంటే లాస్ట్ డిజిట్ 0, 2, 4, 6, 8 అని 8 ఉందా లేదు, సో ఇట్ ఈస్ నెంబర్ డివిజిబుల్ బై 2. నెక్స్ట్ 7, 8, 7, 7, 8, 7. ఓకే, లాస్ట్ డిజిట్ 7 అంటే దిస్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 2. రూల్ నెంబర్ 2, 3. ఇన్ ద గివెన్ నెంబర్ sum of the all digits of a number is divisible by 3, then the number is divisible by 3. ఓకే, ఎగ్జాంపుల్ మనలో ఒక నెంబర్ తీసుకోమన్నాడు. ఇఫ్ ద గివెన్ నెంబర్ అంటే ఏదో ఒక నెంబర్ తీసుకోమన్నాడు, వాటి యొక్క డిజిట్స్ అన్నీ అంటే వాటి యొక్క డిజిట్స్ ఉంటాయి కదా అవన్నీ ప్లస్ చేస్తే ఆ నెంబర్ 3తో డివిజిబుల్ అవుద్దని చెప్పాడు. 384 తీసుకున్నాం. 3 + 8 + 4, 8 + 4 12, 12 + 3 15. 15 is divisible by 3. So this number is divisible by 3. Second example 784. 7 + 8 + 4. 7 + 8 15, 15 + 4 19. 19 is not divisible by 3. So this number is not divisible by 3. Rule number 3, 4. Divisible number 4. If the number of last 2 digits divisible by 4, then the number is divisible by 4. Example 448. If the number in the last 2 digits తీసుకున్నాం 48 divisible by 4, 4తో divisible అవుతుంది లేదు చూడమంటున్నాడు. by 4, 4, 1, 2 divisible అవుతుంది. సో దిస్ నెంబర్ ఈజ్ divisible by 4. సెకండ్ ఎగ్జాంపుల్ 4414. ఓకే, లాస్ట్ 2 digits తీసుకున్నాం 14 divided by 4 not divisible by 4. So this number not divisible by 4. Divisibility 5. If the last digit is 5 or 0 is divisible by 5, then the number is divisible by 5. ఓకే, ఎగ్జాంపుల్ చెప్తాను. 55.
ఇఫ్ ద లాస్ట్ డిజిట్ అంటే ఇది 5 అయితే డివైడ్ అవుతుంది. సో దిస్ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 5. రూల్ నెంబర్ 5. ఓకే, ద నెంబర్ ఈస్ divisible by both 2 and 3, then the number is divisible by 6. Example 18, 24. Rule number 6. Divisibility 7. దీనిలో స్టెప్స్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ స్టెప్, టేక్ ద ఫస్ట్ యూనిట్ డిజిట్. సెకండ్ స్టెప్, double it or multiply by 2. And last step, subtract from the remaining number. Example 798. ఫస్ట్ ఏంటి ఏమాట, టేక్ ద ఫస్ట్ యూనిట్ డిజిట్ తీసుకున్నాం, మల్టిప్లై బై 2 చేసాం, 16, సబ్ట్రాక్ట్ ఫ్రమ్ ద రిమైనింగ్ నెంబర్. ఈ రిమైనింగ్ నెంబర్లోంచి నేను సబ్ట్రాక్ట్ చేయమన్నాను. 79 minus 16 + 63 డివైడెడ్ బై 7. 7 ones 7 nines. దిస్ నెంబర్ divisible by 7. సో దిస్ నెంబర్ ఆల్సో divisible by 7. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్, యూనిట్ డిజిట్ తీసుకున్నాం, దాన్ని డబల్ చేస్తే 10, 101 minus 10, 91 by 7. 7 ones 7 13s. So this number also divisible by 7. Number 7. Divisibility 8. If the number of last 3 digits is divisible by 8, then the whole number divisible by 8. Example, okay, last 3 digits తీసుకున్నాడు 104 డివైడెడ్ బై 8. 8 ones 8, 2 ఉంటుంది, 2 into 4, 8 is 24. So 13. So this number divisible by 8. Okay, number divisible by 8. Next, ఇలా తెలుసు కదా, 888 ఉందంటే 111. సో దిస్ నెంబర్ ఆల్సో divisible by 8. రూల్ నెంబర్ 8. divisibility 9. Is the sum of all digits of a given number is divisible by 9, then the whole number divisible by
9. Example, sum of all digits 9 plus 9 plus 1 plus 8. 9 9 18. 1 plus 8 9. 18 18 plus 9 27. Okay, 27 by 9 3. So this number divisible by 9. Next example, 9 plus 9 plus 1 plus 9 plus 1. So 3 9 is 27, 27 plus 1 28, 28 plus 1 29. 29 by 9, not divisible by 9. So this number not divisible by 9. Rule number 9, divisibility 10. Okay, if the unit digit is 0, then the number divisible by 10. Okay, example, 100. యూనిట్ డిజిట్లో కంపల్సరీగా 0 ప్లేస్ ఉంటే అది 10తో డివైడ్ అవుద్ది అంటున్నాం. 100 by 10. 0 0 cancel. Answer 10. So this number divisible by 10. Hint, if the unit digit is only 0, divisible to 11. If the difference between the sum of all odd places and even places is 0 or 11, then the number is divisible by 11. Example, 7 to 8 to. Okay, if the difference between sum of all odd places and even places, ఈవెన్ ప్లస్ ఆడ్ ప్లేసెస్ ముందు ఫైన్ చేద్దాం. ఫస్ట్ ఇటు ఆడ్ ప్లేసెస్ అంటే 1 3. ఓకే, ఈవెన్ ప్లేసెస్ అంటే 2, దిస్ 2. ఓకే, ఆడ్ ప్లేసెస్ ఫస్ట్ యాడ్ చేద్దాం. 7 plus 8 15. 2 plus 2 4. ద డిఫరెన్స్ బిట్వీన్ ద సమ్ ఆఫ్ ఆల్ ఆడ్ ప్లేసెస్ అండ్ ఈవెన్ ప్లేస్ అంటే ఈ రెండు డిఫరెన్స్ ఇప్పుడు మనం చేయాలి. 15 minus 4 equals to 11. సో ఇది 11 వచ్చింది. సో దిస్ నెంబర్ divisible by 11. 7 to 8 2 is divisible by 11. సెకండ్ ఎగ్జాంపుల్, అందరికి ఫేవరెట్ నెంబర్ అయినా 143 తీసుకుందాం. ఓకే, సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్, దిస్ 2 నెంబర్స్ ఈవెన్ ప్లేస్ 4. 1 plus 3 4. ఓన్లీ సింగిల్ నెంబర్ కాబట్టి 4. 4 minus 4 equals to 0. 0 వచ్చింది. సో దిస్ నెంబర్ divisible by 11. 11 ones 3, 33. 11 3 is 33. So 13. This number divisible by 11. Rule number 11, divisibility 12. If the number divisible by both 3 and 4 is divisible by 12, then the number, whole number, is divisible by 12.
అంటే ఇక్కడ ఏమంటున్నారంటే మనం ఒక నెంబర్ ఇస్తాం కదా, ఆ నెంబర్ అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే ఏ నెంబర్స్ అయితే 3 తోటి 4తో కలిపి డివిజిబుల్ అవుతాయో ఆ నెంబర్స్ 12తో డివిజిబుల్ అవుతాయి అంటున్నాడు. ఎగ్జాంపుల్ 24 3 into 8 4 into 6. సో ఇది 12తో కూడా డివిజిబుల్ అవుతుంది. 12తో ఎలా 2 into 12. ఓకే, సెకండ్ ఎగ్జాంపుల్ 720 3 into 240 4 into 180. So this number 12 into 60. So this number divided by 12. ఏ నెంబర్స్ అయితే 3 తోటి 4 తోటి ఏ నెంబర్స్ అయితే 3 తోటి 4తో డివిజిబుల్ అవుతాయి అవి 12తో కూడా డివిజిబుల్ అవుతాయి. డివిజిబిలిటీ 30. సేమ్ ఇది కూడా 7 డివిజిబుల్ రూల్ స్టెప్స్ అన్నమాట. ఫస్ట్ స్టెప్, టేక్ ద ఫస్ట్ డిజిట్. ఇక్కడ కూడా ఫస్ట్ డిజిట్ తీసుకోవాలి. మల్టిప్లై బై నాట్ 2. ఇక్కడ 4th మల్టిప్లై చేయాలన్నమాట. 4th మల్టిప్లై చేయాలి. థర్డ్ స్టెప్, అక్కడ సబ్ట్రాక్ట్ చేసాం, ఇక్కడ యాడ్ చేయాలి. యాడ్ ఫ్రమ్ ద రిమైనింగ్ నెంబర్. ఎగ్జాంపుల్ 728. అక్కడ చెప్పినట్టు ఫస్ట్ డిజిట్ తీసుకున్నాం. 8 into 4 32. రిమైనింగ్ నెంబర్ యాడ్ చేయాలి. 72 plus 32 equals to 104 divided by 13. 13 into 1 13 8. So this number also divided by 13. Second example 364. Take the first digit 4 multiply by 4 equals to 16. 36 plus 16 52. 52 by 13. 13 ones 4s. So this number also divided by 30. Rule number 13, divisibility by 14. 14కి అయితే ఏం లేదు, 2 into 7 అంటే 2th డివిజిబుల్ అయిన నెంబర్స్ 7th డివిజిబుల్ అయిన నెంబర్స్ 14th డివిజిబుల్ అవుతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ రూల్ నెంబర్ 14, divisibility by 50. సేమ్ ఇది కూడా అంతే. 3 into 5. 3th డివిజిబుల్ అయిన నెంబర్స్ 5th డివిజిబుల్ అయిన నెంబర్స్ 15th డివిజిబుల్ అవుతాయి. ఇక్కడ అలా ఏవే ఉంటాయంటే 6 12 14 15. 6 2 into 3 12. 3 into 4 14. 2 into 7 15. 3 into 5. రూల్ నెంబర్ 15, divisibility by 16. సేమ్ ఇది కూడా అంతే. 2 into 8 divisible by 16. divisibility by 17. ఓకే, దీంట్లో స్టెప్స్ ఉంటాయి. సేమ్ 7 and 13లో స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్, టేక్ ద ఫస్ట్ యూనిట్ డిజిట్. కామన్ స్టెప్, మల్టిప్లై బై నాట్ 2 and 4. 2th and 4th అని కాదు సార్, 5th మల్టిప్లై చేయాలి. లాస్ట్ స్టెప్, సబ్ట్రాక్ట్ ఫ్రమ్ ద రిమైనింగ్ నెంబర్ నుండి సబ్ట్రాక్ట్ చేయాలి. ఎగ్జాంపుల్ 969. టేక్ ద ఫస్ట్ డిజిట్ 9 multiply by 5 equals to 45. 96 minus 45 equals to 51 divided by 70. 71 17 3. So this number also divided by 70. చూడండి, 9 తీసుకున్నా, 9 మల్టిప్లై బై 5, 5th మల్టిప్లై చేసా 45 అండ్ రిమైనింగ్ నెంబర్ ఇది కదా 96 minus 45 చేస్తే 51. 51 divided by 17. సెకండ్ ఎగ్జాంపుల్ 221. ఫస్ట్ టేక్ ద ఫస్ట్ డిజిట్ నెంబర్
1 multiply by 5 equals to 5. 22 minus 5 equals to 17 by 17, total 1. So this number also divided by 70. Rule number 70, divisibility 18. సింపుల్, ఇది కూడా ఏం లేదు. 2 into 9, 2తో డివైడ్ అయినవి, 9తో డివైడ్ అయినవి 18తో డివైడ్ అవుతాయి. డివిజిబిలిటీ 90. దీనికి కూడా స్టెప్స్ ఉంటాయి. ఎందుకు స్టెప్స్ ఉంటాయంటే ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్ కాబట్టి. 7, నెక్స్ట్ 13, 17, 19 ప్రైమ్ నెంబర్స్ కాబట్టి. 11 అనేది స్పెషల్ రూల్ అనమాట. 11 ఈజ్ ఎ స్పెషల్ రూల్. సో అది డిఫరెంట్గా ఉంటుంది. అది ప్రైమ్ నెంబర్ అండ్ డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, టేక్ ద ఫస్ట్ యూనిట్ డిజిట్ multiply by 2, add from the remaining number. Example 114 తీసుకుందాం. Take the first unit digit 4 into 2, 8. Next remaining number ఇదే కదా, 11 plus 8, 19 divided by 19, 1 answer. So this number also divided by 19. Second example 703. Take the first digit number 3, multiply by 2 equals to 6. Add from the remaining number. 70 plus 6, 76 divisible by 19, 19 ones 4s. So this number also divisible by 19. Divisibility of 1001, 1001. It is a formed of three-digit number and repeating 2 times. Then the number is divisible by 1001 and 7, 11 and 13 also. ఏ నెంబర్ అయితే ఏ ఫామ్లో ఉండాలంటే 3 డిజిట్ నెంబర్ తీసుకున్నాం, ఆ నెంబర్ అనేది మళ్ళీ 2 times రిపీట్ అవ్వాలి. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. 1 2 3 తీసుకున్నాం, అది 2 times రిపీట్ అవ్వాలంటే 1 2 3. దెన్ ద నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 1001, అంటే ఆ నెంబర్ అనేది 1001తో డివిజిబుల్ అవుద్ది అంటున్నాడు. సో 1001తో డివిజిబుల్ అవుద్ది. అండ్ 7 తోటి 11 తోటి 13తో కూడా డివిజిబుల్ అవుద్ది. ఎందుకంటే 1001 ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్. 1001 అనేది కాంపోజిట్ నెంబర్ కాబట్టి. ఫ్యాక్టర్స్ ఆఫ్ 101, 7 into 11 into 13. ఇంత డివిజిబుల్ అయింది, ఈ 3 నెంబర్స్తో కూడా డివిజిబుల్ అవుతుంది. ఓకే, సెకండ్ ఎగ్జామ్ 156. మళ్ళీ రిపీట్ చేస్తే దిస్ నెంబర్ డివైడెడ్ బై 1001. సో దిస్ నెంబర్ డివైడెడ్ 1001 అండ్ 7, 11, 13. నెంబర్ ఆఫ్ జీరోస్ 70 తీసుకున్నాం. 70లో ఎన్ని జీరోస్ ఉన్నాయి, ఎన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ ఉన్నాయి తెలుసుకోవడమే నెంబర్ ఆఫ్ జీరోస్. ఇక్కడ 70లో ఎన్ని జీరోస్ ఉన్నాయి, 1. ఓకే, నెక్స్ట్ దీంట్లో 3. ఓకే, 15,000లో 3. నెంబర్ ఆఫ్ జీరో స్టార్టింగ్ ఎక్కడ స్టార్ట్ అవుద్ది, 10 దగ్గర స్టార్ట్ అవుతుంది. సో దీన్ని నేను ఎలా రాసుకుంటానంటే 2 into 5 అని రాసుకుంటాను. ఓకే, అంటే 10లో ఎన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ ఉన్నాయి, 1. అదే 100లో అయితే 2, 1000లో అయితే 3. అర్థమైందా? నెంబర్ ఆఫ్ జీరోస్ ఫైండ్ చేయాలంటే ఎన్ని 2s ఉన్నాయి, ఎన్ని 5s ఉన్నాయి ఫైండ్ చేయాలి. అంతే, సింపుల్, ఏం లేదు. ఇక్కడ 2s ఎన్ని ఉన్నాయి, 1. ఇక్కడ 5s ఎన్ని ఉన్నాయి, 1.
సో నెంబర్ ఆఫ్ జీరోస్ ఈక్వల్స్ టు 1. అదే ఎంత చిన్న చిన్న నెంబర్స్ ఇస్తే నువ్వు ఫైండ్ చేయగలవు, కానీ చాలా పెద్ద పెద్ద నెంబర్స్ ఇస్తే ఎలా ఫైండ్ చేస్తావు? ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. 35 ఇంటూ 30 ఇంటూ 25 ఇంటూ 20 ఇంటూ 15 ఇంటూ 10 ఇంటూ 5. ఓకే ఓకే దీన్ని ఎలా రాయొచ్చు అంటే 5 ఇంటూ 7 ఇంటూ 5 ఇంటూ 6 ఎలా రాసుకోవచ్చు? 2 ఇంటూ 3 అని కూడా రాసుకోవచ్చు. 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 4 ఎలా రాసుకోవచ్చు? 2 ఇంటూ 2 అని కూడా రాసుకోవచ్చు. ఓకే 5 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 2 ఇంటూ 5. సో నెంబర్ ఆఫ్ జీరోస్ కౌంట్ చేయడానికి మీకు ఏం చెప్పాను? ఎన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ అనేవి చూసుకో. ఓకే ఎప్పుడైతే 2s ఎక్కువ ఉంటాయో 5s తక్కువ ఉంటాయో అప్పుడు ఎన్ని 5s ఉన్నాయో కౌంట్ చేసుకోవాలి. ఎప్పుడైతే 5s ఎక్కువ ఉంటాయో 2s తక్కువ ఉంటాయో అప్పుడు ఎన్ని 2s ఉన్నాయో కౌంట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఎన్ని 5s ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 5s ఉన్నాయి. 2s ఎన్ని ఉన్నాయి? 1 2 3 4. సో ఆన్సర్ 4 జీరోస్. అంటే ఇక్కడ రూల్ ఎలా సాటిస్ఫై చేస్తాయంటే ఎన్ని 2s ఉంటే అన్ని 5s, అదే 5s తక్కువ ఉండి ఎన్ని 5s ఉంటే అన్ని 2s అనమాట. అర్థమవుతుందా? సింపుల్ లాజిక్, ఏం లేదు. 4 జీరోస్ అన్నాం కదా, ఇది ఎలా అంటే చూడండి 5 ఇంటూ 2, ఎక్కడో 5 ఇంటూ 2, ఏదో 2 ఇంటూ 5, ఎక్కడో 5 ఇంటూ 2, 4 జీరోస్ అని చెప్పాను కదా. దీని టోటల్ ఆన్సర్ ఎంత వచ్చింది చెప్తాను చూడండి. 393 735 0 0 0. చూడండి లాస్ట్ 3 జీరోస్ వస్తాయి. నేను పెద్ద టాపర్ నేను కదా, క్యాల్కులేట్ చేశాను. సో 4 జీరోస్ వస్తాయి లాస్ట్లో. ఒకసారి చెక్ చేసుకోండి కావాలంటే. 5 ఇంటూ 5 ఇంటూ 3, 5 5 25, 25 ఇంటూ 3 75 ఇంటూ 5 ఇంటూ 19 ఇంటూ 5 ఇంటూ 2 ఇంటూ 7 ఇంటూ 5 ఇంటూ 7 మళ్ళీ 70. సో 5 ఇంటూ 2 ఇంటూ 7, నెక్స్ట్ 15, 5 ఇంటూ 3, నెక్స్ట్ 5 ఇంటూ 2, లాస్ట్ 5. ఓకే ఇప్పుడు 5s ఎన్ని కౌంట్ చేయండి, 2s ఎన్ని కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9. మళ్ళీ రీకౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9. సో 5s 9, 2s 1 2 3, ఇక్కడొకటి ఇక్కడొకటి నెక్స్ట్ ఇక్కడొకటి. సో 3. సో నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని వస్తాయి? 3 వస్తాయి. 916 453 125 0 0 0. లాస్ట్ 3 డిజిట్స్ మనం చెప్పిన నెంబర్ ఆఫ్ జీరోస్లో 3 వచ్చాయి. యూనిట్ డిజిట్. సింపుల్. మనకు ఒక నెంబర్ ఇస్తాడు, ఇన్ ద గివెన్ నెంబర్ ఫైండ్ ద యూనిట్ డిజిట్ అంటాడు. 1434120. దీని యూనిట్ డిజిట్ ఏంటంటే లాస్ట్ డిజిట్ ఏదైతే అదే యూనిట్ డిజిట్. రిమైండర్ థియరం, లాస్ట్ టాపిక్ ఆఫ్ ది ఫస్ట్ చాప్టర్. రిమైండర్ థియరం. మనం డివైడెండ్ ఈక్వల్స్ టు డివిజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండరెన్స్ ఈక్వల్స్ టు డివైడెండ్ బై కోషంట్ మైనస్ డివిజర్. సో ఇక్కడ మనకి రిమైండర్ 0 రావచ్చు ఆర్ ఎనీ నెంబర్ కూడా రావచ్చు. రిమైండర్ అనేది 0 ఆర్ ఎనీ నెంబర్. ఓకే ఒక నెంబర్ చెప్తాను. ఎగ్జాంపుల్ 1200 డివైడెడ్ కోషంట్ ఈస్ 400, డివిజర్ ఈస్ 3. ఓకే అప్లై చేద్దాం. ఆర్ ఈక్వల్స్ టు డివైడెండ్
1200 by quotient 400 minus 3. Okay, 4 0 0 0 0, 4 ones 4 3, 3 minus 3 equals to 0.